నమస్తే. గౌల్దొడ్డిలో వీళ్ళందరి గుడిసెలు కూలగొట్టడం జరిగింది. ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి వీళ్ళ దగ్గరికి వచ్చేప్పుడు హామీ ఇవ్వడం జరిగింది, వీళ్ళకు 60 గజాల స్థలం ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా అదే భూమిలో వీళ్ళ గుడిసెలన్నీ కూలగొట్టడానికి ప్రభుత్వమే మళ్ళీ రావడం జరిగింది. దీనిపైన వాళ్ళు చాలా రోజుల నుంచి పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ గుడిసెలకు సంబంధించినటువంటి వాళ్ళకు కొట్లాడుతూ ఉంటే వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. దానిపైన కంప్లైంట్ చేయడానికి ఎస్టీ కమిషన్కి వీళ్ళందరూ రావడం జరిగింది. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. నమస్తే, మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు. నమస్తే అన్న. నా పేరు అగ్రిప్ప, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. ఈరోజు నాడు ఎస్టీ కమిషన్ దగ్గరికి ఇది సెకండ్ హియరింగ్. సో ఈ సెకండ్ హియరింగ్ రోజు నాడు ఫస్ట్ హియరింగ్లో మొత్తం విషయాలన్నీ తెలుసుకొనేసి వాళ్ళకు రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి కన్సర్న్ అథారిటీస్కు హానరబుల్ మెంబర్ గారు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా ఈ రోజు నాడు డీసీపీ గారు, ఎంఆర్ఓ గారు, మిగతా వారు వచ్చారు. దానిపైన ఇంకా డెప్త్గా డిస్కషన్ అనేది జరిగింది. అక్కడ గత 40 సంవత్సరాల నుండి నివసిస్తూ గుడిసెలలో ఉన్న వాళ్ళందరూ ఉండంగా కూడా ఏ రకంగా మీరు ఎన్ఓసి ఇచ్చారు అనేది ప్రధానమైన క్వశ్చన్ ఏర్పడింది. ఎందుకంటే వీళ్ళు అక్కడ 40 ఏళ్ళ నుండి ఉంటున్నప్పుడు ఎన్ఓసి ఏ రకంగా ఇవ్వగలుగుతారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏ రకంగా ఇవ్వగలుగుతారు అనే దాన్ని ప్రధానంగా అడగడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ హియరింగ్ ఒక 15 రోజుల్లో ఉంటుంది, అప్పుడు సబ్మిట్ చేయమని చెప్పేసి రెవెన్యూ అధికారులను అడగడం జరిగింది. ఎందుకనంటే ఇంతకుముందు జరిగిన దౌర్జన్యంగా మమ్మల్ని మీదికి దాడి చేసి 40 మంది యుజుడాలు, ఇంకా మిగతా రౌడీలు అందరూ దాదాపుగా 100 నుండి 150 మంది దారుణంగా దాడి చేసేసి కొట్టి వీళ్ళను అక్కడి నుండి పంపించాలని భయభ్రాంతులు చేసడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళే తిరగబడి మళ్ళీ వాళ్ళని కొట్టినప్పుడు ఇంకొక 5గురిని వాళ్ళని పట్టుకొనేసి మనం అప్పచెప్తే ఆ రోజు నాడు పోలీస్ వాళ్ళు చాలా మన మీద ఫాల్స్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి మామూలు కొడితే వాళ్ళను ఆత్మరక్షణగా మేము దాడి చేసేసి ఒక 5గురిని పట్టాం. అసలు ఆ రోజు నాడు అందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గవర్నమెంట్కు మా వాయిస్ని వినిపించడానికి, మిగతా వారు అందరికీ వాయిస్ వినిపించడానికి మేము వచ్చిన ఒక 3 బస్సులలో వచ్చి మేము ఇక్కడ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్న క్రమంలో ఇలా చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పేసి వాళ్ళు దాడి చేయడం జరిగింది. మేము ఇక్కడికి వెళ్ళి ఆ 5గురిని కూడా మేము పోలీస్ వాళ్ళకు సరెండర్ చేసిన తర్వాత మా దగ్గరికి వెళ్ళి కోర్టు కేసు తీసుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని వాళ్ళతో ద్వారా మా మీద మళ్ళీ కేసు వేసేసి మా మీద 308 కేసు అనేది 46 మంది మీద బుక్ చేయడం జరిగింది. ఇది చాలా అమానుషము. ఎందుకంటే దీంట్లో పోలీస్ వాళ్ళు, తర్వాత మిగతా ఈ దందా చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా కుమ్ముక్క వేసి వేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కేసు డైరీ ప్రకారంగా చూస్తే ఒక్కొక్క ఉన్న కొంచెం సమయంలో వాళ్ళు 5గురు దొరికారు. 5గురు మంది ఇంతమంది 46 మంది యొక్క పేర్లతో సహా, టెలిఫోన్ నంబర్లతో సహా మిగతా అన్నీ కూడా ఏ రకంగా ఇవ్వగలుగుతారు? ఎవరికైనా సాధ్యమా ఇది? అంటే దీన్ని బట్టి అర్థం కావట్లేదు ఇది టోటలీ మ్యానిపులేటెడ్ కేసు అని. ఇది యాక్చువల్గా ఏంటంటే పోలీసు వాళ్ళు, తర్వాత ల్యాండ్ మాఫియా వీళ్ళందరూ కూడా కలిసి ఈ పేదల మీద వేసిన దౌర్జన్యం చేసి వీళ్ళు వేసిన కేసు అది చాలా దారుణమైన కేసు. దాని మీద కోర్టు వారు మాకు క్వాష్ చేయడం జరిగింది. 2 రిమైండ్ అయితే వాళ్ళకు కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది కోర్టు వారు. మేము చాలా కోర్టు వారికి ధన్యవాదాలు. ఎందుకనంటే న్యాయం అనేది బ్రతికే ఉందనేది మరి ఒకసారి మా ద్వారా ప్రూవ్ అయింది. కాబట్టి ఈ రకంగా దౌర్జన్యం చేస్తే మేము ఈ రోజు నాడు నిలదీసి అడగడం జరిగింది. ఏ రకంగా వాళ్ళందరికీ మా యొక్క పేర్లు ఎట్లా తెలుసు, పేర్లు, ఫోన్ నంబర్లు ఎట్లా తెలుసు? ఎవరో వాళ్ళు వచ్చి ఎన్నడో ఒకరినొకరు చూసుకున్న వాళ్ళు ఏ రకంగా చెప్తారు? అంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళు దీని వెనకాల ఉండి కేసు ఫైల్ చేయించారు అనేది మరొకసారి ప్రూవ్ అయింది. అది కమిషన్ ఎదురు వల్ల మేము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాము, న్యాయం చేస్తామని చెప్పారు. ఎస్సీ కేసు పెట్టే ప్రయత్నం జరిగిందా? మేము యాక్చువల్లీ ఎస్సీ కేసు ఏంటండి, మేము ఇచ్చిన కేసుకే దిక్కులేదు. మమ్మల్ని కొట్టడానికి వచ్చారనే దానికే దిక్కులేదు. ఇంతవరకు ఎంక్వైరీ చేయలే. వాళ్ళు దౌర్జన్యంగా మా ఇళ్ళ మీద పడి బీరువాళ్ళ కొట్టి వాళ్ళు డబ్బులు, నగలు వాళ్ళు ఎత్తుకుపోయినాయి.
దాని గురించి మేము కేసు పెడితే ఇంతవరకు ఎవరు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు దాని మీద. ఒక అమ్మాయి అయితే తనకు మ్యారేజ్ గురించి దాచుకున్న డబ్బులు బంగారంని వాళ్ళు తీసుకొని పోయిన మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటే కూడా ఎవరు కూడా ఇంతవరకు ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసింది లేదు. ఇంత దారుణమా ఈ ప్రజాస్వామ్యంలో? ఇంత దారుణమా? అట్లీస్ట్ ఒక్కసారి వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు. ఈ రోజున అదే మేము కమిషన్ ముందు చెప్పడం జరిగింది. మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు సార్, మాకు న్యాయం జరగట్లేదు, వాళ్ళు మా ఎంక్వైరీ ఏం చేయట్లేదు, మా పక్షాన ఏం పని చేయట్లేదు అనేది మేము విన్నవించుకోవడం జరిగింది. సారు తర్వాత కంపల్సరీగా మిగతా అన్నీ కూడా వాళ్ళు ఇవ్వమని చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ టైము CCLA వాళ్ళని కూడా పిలవడం జరుగుతూ ఉంది. ఏ రకంగా మీరు ఇచ్చారు, ఏం రిపోర్ట్ ఇచ్చారు? ఎందుకంటే MRO RDO ఇచ్చిన స్టేట్మెంట్ బట్టే వాళ్ళు ఇస్తారు అంతే తప్ప వీళ్ళు ఒకవేళ ఇక్కడ గుడిసెలు ఉన్నాయని వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు చెప్పకపోతే ఎవరి మిస్టేక్ అది? అంటే ఇదంతా కూడా కొల్యూడెడ్ జరిగి ఇదంతా కూడా 100 కోట్లు ఉంది కాబట్టి. ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో TPCC ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి హామీ కూడా ఇవ్వడం జరిగింది కదా. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూల్చే ప్రయత్నం జరుగుతుంది కదా, ఏమంటారు? ఇప్పుడు ఆ విషయం ఏంటంటే అప్పుడు తను వచ్చి మా దగ్గర వీడియోలు ఉన్నాయి, తర్వాత పేపర్ కటింగ్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఫొటోస్ ఉన్నాయి. తను వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నాడు కూడా మేమేందనంటే ఆయన సీఎం గారు కాబట్టి ఆయన తలుచుకుంటే ఏమైనా చేతిలో ఉన్నది. ఆయన ఈ పేదలను గుర్తించి వీళ్ళ యొక్క బాధలను వాళ్ళు గుర్తించేసి ఆయన ఏమైనా మేలు చేస్తాడనే చెప్పి ఈ రోజును కూడా ఇప్పటికి కూడా మేము ఆశతోనే ఉన్నాం. మా యొక్క మొరను ఆయనకు విన్నవించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కానీ ఈ రోజు వరకు మేము కలవలేకపోతూ ఉన్నాము. మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. మేము మిగతా వాళ్ళతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. తప్పనిసరిగా ఆయన న్యాయం చేస్తాడని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ పేదల యొక్క పేదలకు ఎవరు తీయగలుగుతారో అందరికీ తండ్రి ఆయనే. ఇప్పుడు సీఎం అందరికీ తండ్రి ఆయనే న్యాయం చేసే శక్తి ఉంది ఆయనకు. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. కాబట్టి మేము ఈ రోజు నాడు మీ మీడియా ముఖంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు సార్ మీరు మాకు వచ్చి హామీ ఇచ్చారు, దయచేసి మమ్మల్ని ఒకసారి చూసి మాకు న్యాయం చేయండి. మాకు కావాల్సింది ఏదో గూడు అంతే తప్ప ఇంకేం లేదు. మేమేమి కోరుకోవట్లేదు. ఒక గూడు ఉంటే ఏదో కూలి నాలి చేసుకొని మేము బతికేస్తాం. మాకు ఉండడానికే గూడు ఈ రోజు నాడు సిటీలో గూడు దొరకడమే కష్టం. అలాంటప్పుడు మేము 40 సంవత్సరాలు ఉన్నప్పుడు అడ్వాన్స్ టైటిల్ అనేది వస్తుంది. 12 ఏళ్ళు ఉంటే టైటిల్ ఉంటుంది. అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానివ్వండి, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా మన రాజ్యాంగం ఏం చెప్తుంది, వాళ్ళకి అడ్వాన్స్ టైటిల్ వస్తుందని చెప్తుంది. మరి మేము అడిగేది కూడా అదే, మాకు అడ్వాన్స్ టైటిల్ ఇవ్వండి. మేము 40 సంవత్సరాల పైనుండి ఉన్నాం కాబట్టి అడ్వాన్స్ టైటిల్ ప్రకారంగా మాకు కొంత భూమిని మాకు అలాట్ చేయండి. దాంట్లో నుండి మిగతా అంతా వాళ్ళకి 91 ఎకరాలు ఉన్నాయి. 91 ఎకరాల్లో మీరంతా ఏమైనా ప్రాజెక్ట్ చేసుకోండి. మాకు ఒక 3 ఎకరాలు ఇవ్వండి. ఆ 3 ఎకరాలు మేము అందరం సర్దుకుంటాం. మాకు ఒక గూడు ఉంటే మేము ఆడ కూలినాలు చేసి ఇళ్ళల్లో పని చేసుకునే పేదలు వీళ్ళు ఎక్కడికి పోతారు? ఇక్కడ వాళ్ళు ఇళ్ళల్లో పని చేస్తా ఉన్నారు, వేరే దగ్గర పోతే దొరుకుతాయా? ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. 2 నెలల నుండి వాళ్ళ ఉపాధి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నాయి. దయనీయమైన పరిస్థితి. వాళ్ళ తిండి తిప్పలకు చాలా కష్టం అవుతూ ఉంది. అందు గురించే రేవంత్ రెడ్డి గారికి మా నుండి మనవి చేసేది ఏంటంటే, అయ్యా మీరు ఒకసారి మా వైపు చూసి మీరు న్యాయం చేయండి అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ దాదాపు అక్కడ ఎకరము 100 కోట్ల పైగా వలుకుతుంది. దాని కారణంగానే ప్రభుత్వం కన్ను కావచ్చు, లేదా కబ్జాలు చేసే వాళ్ళకి కన్ను కావచ్చు, ఏదైనా ప్రభుత్వం తీసుకున్న తర్వాత వేరే వాళ్ళకి అప్ప చెప్తుంది, మనం అమ్మేస్తుంది. అది తెలిసిందే, వాళ్ళకి చేస్తుంది. దానివల్లనే మీ ఆక్రమించుకోవాలనుకుంటున్నారా సార్? ఇప్పుడు మెయిన్ ఆక్రమించుకోవాలనే విషయం చూస్తే పేద భూములే ఉన్నాయి ఆక్రమించుకోవడానికి. కబ్జాలు చాలా మంది చేస్తున్నారు. లక్షలు 2 లక్షల వేల ఎకరాలు కబ్జాలో అయింది. ఎన్నో కబ్జాలు ఎంతో మంది రాజకీయ నాయకులు, ఎంత పెద్ద బడా బాబులు, బిల్డర్స్ చాలా మంది చేస్తున్నారు. కానీ వీళ్ళకు తినడానికి తిండి లేదు సార్. వాళ్ళు ఉన్న ప్లేస్ లేకపోతే వాళ్ళు ఉండి తినడానికి తిండి ఇళ్లలో పనులు చేసుకుంటూ రాయి కొట్టుకుంటూ 80% ఒడ్డర్లు ఉన్నారు అక్కడ. ఎంతోమంది వీళ్ళందరూ కూడా కష్టపడితే కానీ కూటికి లేని ప్రజలు వీళ్ళు.
కబ్జాలు చేసుకునే వాళ్ళ గురించి ఇక్కడ మనం ఏం మాట్లాడట్లేదు. అడిగేది కూడా 60 గజాలే కదా, 60 గజాలే. వాళ్ళు ఉండడానికి గూడు మాత్రమే అడుగుతున్నారు సార్. వాళ్ళు బిజినెస్లు చేసుకోవడానికి కాంప్లెక్స్లు అడగట్లేదు, వాళ్ళు కబ్జాలు చేసుకోవడానికి ల్యాండ్స్ అడగట్లేదు, వాళ్ళు ఉండడానికి గూడు అడుగుతున్నారు. 40 ఏళ్ల నుంచి ఉన్నప్పుడు ఆ హక్కు అనేది ఉంది. ఇప్పుడు కమిషన్ గారు చెప్పారు 12 ఏళ్ల తర్వాత ఎవరైతే ఒక భూమిలో ఉంటారో వాళ్ళదే హక్కు. 6 సంవత్సరాల్లో రెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టు చెప్తేనే ఖాళీ చేయగలగాలి. అలాంటి రూల్స్ ఉన్న స్థితిలో మనం ఉన్నాము. అలాంటి రూల్స్లో ఉన్నాయి ప్రతి ఒక్కటి. కానీ వీళ్ళకి ఎలాంటి రూల్ తెలియదు. 40 సంవత్సరాల నుంచి ఉన్నాము, ఇది మా ల్యాండ్ మాది అనేది కూడా తెలియదు వీళ్ళకు. ఇప్పుడు వీళ్ళ అదృష్టం బాగుండో దురదృష్టం బాగుండో, నేను వీళ్ళ ఒడిరాయల సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్గా ఉండు వీళ్ళకి కొంచెం తోడుగా ఉన్నాను. లాయర్ గారు కూడా హార్ట్ఫుల్గా వీళ్ళకు న్యాయం చేస్తున్నారు. ఇన్ని రోజులు 40 ఏళ్ల నుంచి వీళ్ళ పట్టించుకున్న వాళ్ళు లేరు. అక్కడికి వచ్చి వీళ్ళ తరపున ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కొనడం స్టార్ట్ చేశారు, కొంటూనే ఉన్నారు. ఇప్పుడు నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్గా వీళ్ళందరికీ వీళ్ళ సంఘానికి సంబంధించింది కాబట్టి నన్ను ఎవరు కొనలేరు. సార్ లాయర్ గారు కాబట్టి హార్ట్ఫుల్గా ఆయన చేస్తున్నారు. ఇప్పటికైనా వీళ్ళకి మంచి రోజులు వచ్చాయని నేను నమ్ముతున్నాను. మా నమ్మకం కూడా ఒకటే, సీఎం గారు చాలా వరకు అన్ని మంచి మంచి పనులే చేస్తున్నారు. ఇంతమందిని దృష్టిలో పెట్టుకొని ఒక కన్ను వీళ్ళ మీద వేసి ఒక క్షణం ఆలోచించమని, వీళ్ళకి న్యాయం జరిగేలాగా చూడమని ఎన్నో గుళ్ళు, ఎన్నో రోడ్లు, ఎన్నో రింగ్ రోడ్లు ఎన్నో చేస్తున్నారు పబ్లిక్ కోసం. ఆ పబ్లిక్లో వీళ్ళు కూడా ఒక మూలను ఉన్నారు, వీళ్ళని కూడా గుర్తించమని అడుగుతున్నాం. మీరు ఇలాంటి వాళ్ళకు న్యాయం చేయడం వల్ల, సీఎం గారు దేవుడని వీళ్ళందరూ దండం పెట్టుకోవడం వల్ల మీరు కూడా బాగుంటారు, వీళ్ళు కూడా బాగుంటారు. పేదలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. పేదలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎస్టీ కమిషన్ మాట్లాడినా, లాయర్ గారు మాట్లాడినా, మీరు మీడియా వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా ఈ పేదల బతుకుల గురించే మీరు మాట్లాడుతున్నాం. కానీ వీళ్ళ బతుకుల్లో సంపాదించుకొని ఇంకొకరిని పోషించడానికో ఇంకొకటి కబ్జాలు చేసుకోవడానికి మాత్రం వీళ్ళు అడగట్లేదు. వీళ్ళు భార్యాభర్తలు ఉండడానికి, పిల్లలు ఉండడానికి ఒక గూడు మాత్రమే అడుగుతున్నారు. కాబట్టి వీళ్ళ న్యాయమైన కోరికను సీఎం గారు మంచి మనసుతో, పెద్ద గుణంతో వీళ్ళని ఆదరించాలని చెప్పేసి మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను. చాలా వరకు నా తరపున నేను కూడా ట్రై చేస్తున్నాను. సీఎం గారి అపాయింట్మెంట్ కోసం చాలా వరకు ట్రై చేస్తున్నాం. కానీ ఏంటంటే సీఎం గారు వీళ్ళ మీద ఒక్క చూపేస్తే దేవుడు నిర్ణయము, వీళ్ళందరి జీవితాలు బాగుపడినట్టే, వీళ్ళందరి జీవితాలు బాగుపడినాయంటే సీఎం దేవుడిలాగా మొక్కుతారు. ఇంతవరకు ఇంత దూరం తీసుకొచ్చామనంటే ఎన్నో ఎదుర్కొన్నాం, ఎన్నో దెబ్బలు తిన్నారు, భోజనం లేని రాత్రులు గడిపారు, నిద్ర లేని రాత్రులు గడిపారు. ఎవరో ఏ రౌడీ వచ్చి చంపుతారో తెలీదు, ఎవరో వచ్చి కొడతారో తెలీదు. ఎంతో వీళ్ళకి నిజంగా వీళ్ళ గడ్స్కి మెచ్చుకోవచ్చు. ఈ నెల రోజుల నుంచి ఎన్ని బాధలు పడ్డారో నాకు కళ్ళారా నేను చూశాను. వీళ్ళని పేద బతుకులంటే ఇల్లు ఇంత అల్లకొల్లలంగా ఉంటాయని నేను ఎంత ఉన్నా కూడా ప్రతిసారి వీళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నానంటే వీళ్ళకున్న మనోధైర్యానికి బలాన్ని ఇస్తున్నాం మేము అందరం కూడా. ఈ మనోధైర్యానికి బలం కూడా సీఎం గారు కూడా ఇవ్వాలని, వీళ్ళ బతుకులు మారలాగా. ఎప్పుడు కూడా నాయకుడు పేద బతుకులని మార్చడానికే నాయకులు అవుతారు. కానీ ఈరోజు నాయకులు ఎలా ఉన్నారంటే, వాళ్ళు ఒక కార్పొరేటర్ సీటు పొందినా, ఒక ఎమ్మెల్యే సీటు పొందినా, ఒక వేరే ఎంపీ సీటు పొందినా, ఇంకొకటి పొందినా కూడా వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప వీళ్ళ జీవితాలు మారట్లేదు. ముందు రావడం మాత్రం ఏంటని వస్తున్నారు, మీ అందరికీ మంచి చేస్తాం, మాకు ఓటు వేయండి, మీ జీవితాలు మార్చేస్తామని అంటున్నారు. ఓటు అడుక్కున్నంత ఈజీగా వీళ్ళని అడుక్కునేటట్టుగా చేయలేకపోతున్నారు. వీళ్ళు అడుక్కున్న జీవితాలని వాళ్ళు సమర్థించలేకపోతున్నారు. వీళ్ళు అడుక్కున్న జీవితాలని వాళ్ళు బాగుపరచలేకపోతున్నారు. 5 సంవత్సరాల ముందు ఓటు అడుక్కున్న వాళ్ళు కాస్త వీళ్ళు ఒక రోజు నీ ఇంటి ముందుకు వస్తే నీకు కనపడట్లేదు. ఆ రోజు నీకు ఓటు ఎంత ముఖ్యమో వీళ్ళకి ఈ రోజు ఓటుతో నువ్వు గెలిచి ఎంత ముందుకెళ్ళావో ఒక్కరోజు వీళ్ళ గురించి ఆలోచిస్తే ప్రతి ఒక్క నాయకుడు దేవుడవుతాడు. ప్రతి ఒక్క రాజ్యం కూడా చాలా మంచిగా సంపదలతో కూడుకొని ఉంటుంది. ఉన్నవాడే తింటున్నాడు, ఉన్నవాడే ఉంటున్నాడు, ఉన్నవాడే చేస్తున్నాడు, ఉన్నవాడికి గోల్డ్ కూడా, వాడు టాయిలెట్ కూడా గోల్డ్ పెట్టించుకున్నాడు. కానీ వీళ్ళకి తినడానికి తిండి లేదు. అలాంటి వాళ్ళ గురించి ఎవరు బతకట్లేదు, ఎవరు రాజకీయాలు చేయట్లేదు. ఎంతసేపు సొంత ప్రయోజనాలు సొంతంగా మాట్లాడుతున్నారు తప్ప ఇంత మీడియా ఇంతమంది తెలుస్తుంది, ఇన్ని ఛానల్స్ వస్తున్నాయి. ఇన్ని ఛానల్స్లలో ఒకటి చనిపోయాడు నీళ్ళలో పడి, దాని గురించి గంటలు స్క్రోల్ అవుతాయి. ఇంకొకటి ఏదో చేశాడు, వాడి గురించి గంటలు స్క్రోల్ అవుతాయి. ఒక పబ్ ఆడారు, వాడు ఏదో నాశనం అయింది, ఏదో ఏటీఎంలో మనీ, గంటలు స్క్రోల్ అవుతాయి. మరి ఇంతమంది జీవితాలు నాశనం అవ్వడానికి కారణమైన ఈ మీడియాలో ఎందుకు ప్రొజెక్ట్ అవ్వట్లేదు, ఎందుకు పబ్లిష్ అవ్వట్లేదు? ఎంతోమంది నేను వచ్చిన తర్వాత కూడా అక్కడికి వచ్చి పిలిస్తే, నేను వచ్చిన రోజు అన్ని ఛానల్స్ వచ్చినాయి, ఏబిఎన్, ఎన్టీవీ, TV9, TV5 ఇవన్నీ వచ్చినాయి. ఎంతమంది ప్రచురించారు, ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేశారు న్యూస్ని? ఇంతమంది డిస్ట్రిబ్యూట్ చేసిన ఉంటే కనుక వీళ్ళకి న్యాయం జరగకుండా ఎందుకు ఉంది? పబ్లిక్ కోసం రాజకీయం నడుస్తుందా?
లేకపోతే వాళ్ళు బ్రతకడం కోసం రాజకీయాలు చేస్తున్నారా? పబ్లిక్ కోసమే కదా రాజకీయాలు చేస్తున్నది. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగం ఎవరి కోసం? పబ్లిక్ కోసమే. పోలీసులు ఉన్నది ఎవరి కోసం? పబ్లిక్ కోసమే. నాయకులు ఉన్నది ఎవరి కోసం? పబ్లిక్ కోసమే. ఈ పబ్లిక్ని పక్కన పెట్టి ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోవడానికి, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటా, ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకోవడానికా వీళ్ళని పాలిస్తున్నారు మీరు? వీళ్ళని పాలిస్తున్నట్టయితే అదే కరెక్ట్ అయితే కనుక ఎందుకు ఓటు అడుగుతున్నారు? ఓటుతో మీరు ముందుకెళ్తారు. ఇంతమందిని ఉపయోగించుకొని జాబులు సంపాదించుకుంటారు. జాబులు సంపాదించుకున్నవాడు బిల్డింగ్లు కడుతున్నారు, ఓట్లు వేయించుకున్నవాడు బిల్డింగ్లు కడుతున్నారు. మరి ఓట్లు వేసిన వాళ్ళు వీళ్ళు ఏం పాపం చేశారు? ఏం పాపం చేసి ఉంటే ఈ 2 నెలల నుంచి వాళ్ళ పనులన్నీ వదిలేసి కూటికి అన్నం లేకుండా చేసుకున్న పని ఏమీ లేకుండా రూపాయి సంపాదన లేకుండా ఇలా రోడ్ల మీద పడి పొద్దు నుంచి ఫుల్ వర్షం తిన్నారో లేదో తెలీదు ఇంతమంది వచ్చారనంటే ఏ కష్టం లేకుండానే వీళ్ళు ఇంత దూరం వచ్చారు. వీళ్ళ కష్టం ఎందుకు గవర్నమెంట్ కనపడట్లేదు? పెద్దవాళ్ళు డబ్బులు పోస్తే మిగిలిన వాళ్ళ రాజకీయం అంతా నడుస్తుందా? వీళ్ళు డబ్బులు పోయలేరు. వీళ్ళ జీవితాలను తాకట్టు పెట్టుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళకి తిండికి కూడా లేదు, వాళ్ళు తాగడానికి లేదు. ఇంత జరుగుతుంటే వారం రోజులు తిండి నీళ్లు వర్షం అన్ని పైగా కేసులు. ఎస్ఐ అంటాడు పోయి మాట్లాడితే లేడీస్ మాట్లాడితే సిఐ గారు నీ మీద కేసు ఉందా, లోపలికి రా మాట్లాడతా. లోపలికి వస్తే ఏం మాట్లాడతాడు? నేను అదే సిఐ గారికి చెప్పాను, 250 కుటుంబాలను తీసుకొని నీ ఫ్యామిలీ బాగుపడాలంటే అది బాగుపడదు. ఇంతమంది జీవితాలు తాకట్టు పెట్టి నువ్వు బాగుపడాలంటే బాగుపడవు. ఒక స్టేట్ ప్రెసిడెంట్గా కాదు, ఒక ధ్యానం టీచర్గా చెప్తున్నా, కర్మ విలువ తెలిసిన దానిగా మాట్లాడుతున్నా. ఇంతమంది బతుకులు తాకట్టు పెట్టి నీ ఫ్యామిలీకి తీసుకెళ్లేది ఏ రోజైతే నువ్వు తీసుకెళ్తుంటావో ఆ రోజు నీ ఫ్యామిలీ అంతమైపోతుంది. అది నేను ఒక ధ్యానం టీచర్గా నేను చెప్తున్నా. ఇంతమందిని అన్యాయం చేసి నువ్వు బ్రతకొద్దని నేను ఆయన సిఐ దగ్గరనే మాట్లాడాను. ఆయన తప్పు చేయలేదని అంటే నన్ను ఎందుకు ఖండించలేదు? ఆయన తప్పు చేయలేదు, ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు. ఆయన కరెక్ట్ చేస్తున్న మనిషి అయితే నేను అలాంటి మాటలు మాట్లాడినా నన్ను ఒక్క మాట ఎందుకు అనలేదు? తప్పు ఉండబట్టే కదా. తప్పుంది, కానీ ఏ అధికారి ఆ తప్పు నువ్వు చేస్తున్న తప్పని ఎవరు నిలబడ్డారు? ఈ రోజుల్లో ఏ పొలిటికల్ లీడర్ నిలబడ్డా, ఏ అధికారి నిలబడ్డా వీళ్ళ తరపున? ఎవరు నిలబడ్డారు? ఇంతమంది ఒక అతన్ని అరెస్ట్ చేస్తే మా ఆయన రాకపోతే నేను డీజిల్ పోసుకున్నా అంటే డీజిల్ పోసుకుంటే ఆ అమ్మాయి ఒంటి మీద అంటించుకునే టైంలో అతన్ని వదిలేరు. అంటే అంత పాపం చేశారా? నేను ఒకటే అడిగారు సిఐ గారిని, వీళ్ళకి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు, వీళ్ళని కొట్టిన వాళ్ళకి వీళ్ళ ప్లేస్లోకి వచ్చి రౌడీలను కొట్టిన వాళ్ళకి నార్మల్ కేసులు పెట్టారు. నేను ఒకటే అడిగాను, మా వాళ్ళు ఈ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, ఈ 40 సంవత్సరాల్లో ఎక్కడైనా ఎవరైనా మీ దగ్గర వచ్చి కేసులో అరెస్ట్ అయ్యి నాన్ బెయిలబుల్ కానీ లేకపోతే ఏదైనా క్రైమ్ కానీ ఎవరినైనా చంపడం కానీ ఎవరినైనా న్యాయం చేయడం కానీ ఎవరినైనా కబ్జా చేయడం అన్నట్టుగా నీ దగ్గర కేసు ఉందా? ఈ రోజు నాన్ బెయిలబుల్ కేసులు నువ్వు ఎలా పెట్టావు? కొట్టిన వాళ్ళకేమో నార్మల్ కేసులు, కొట్టించుకున్న వాళ్ళకేమో నాన్ బెయిలబుల్ కేసులా? అసలు ఎవరి కోసం నువ్వు పనిచేస్తున్నావు? 15 నిమిషాలు మాట్లాడితే గచ్చిబౌలి పిఎస్లో సిఐ ముందర ఏ ఒక్కరు నన్ను అడ్డుకోలేదు. ఎందుకు? తప్పు చేశారు కాబట్టి. అలా తప్పు నిలబెట్టే వాళ్ళు 10 మంది కనుక ఉంటే వీళ్ళందరి జీవితాలు ఎప్పుడో బాగుపడేయండి. అలా ఎవరు లేరు. అలా కనపడడం కూడా కనపడట్లేదు. వాళ్ళు అలా కనపడిన ఉంటే వీళ్ళు ఇంతగానో ఇలా ఆవేదన చెందేవాళ్ళు కాదు, ఇంత బాధపడే వాళ్ళు కాదు. ఇలా పనులన్నీ వదిలి వాళ్ళ కూటి కోసం చేసుకున్న పనిని కూడా వదిలేసి 2 నెలల నుంచి రోజుకు కనీసం ఒక 500 సంపాదించుకున్న ఈ 2 నెలల నుంచి ఎంత నష్టపోయింటారు? ఈ 2 నెలల్లో వీళ్ళకి ఎవరు భోజనం పెడుతున్నారు? వీళ్ళ గూడు వీళ్ళకి లేదు, వీళ్ళ పని వీళ్ళకి లేదు, వీళ్ళ భోజనము వీళ్ళకి లేదు. కానీ వీళ్ళు బయటకు వచ్చి గొడవ పడకూడదు. వీళ్ళని ఎవరన్నా కొట్టడానికి వచ్చినప్పుడు కూడా ఎవరు ఏమనకూడదు. వాళ్ళు వస్తే కొట్టండి, నేను గాంధీ మహాత్ముడిని, నన్ను కొట్టండి, మీరేం సంబంధం లేదని వాళ్ళని కొట్టకుండా ఊరికే ఉండాలి. ఏం జరుగుతుంది? ఈ పబ్లిక్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకి మేము పాలించడానికి వస్తున్నాం, కార్పొరేటర్గా, మామూలుగా వార్డ్ మెంబర్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా. ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అరకపూడి గాంధీ గారిని కూడా నేను అడిగాను వెళ్ళి, సార్ ఇంతమందికి అన్యాయం జరుగుతుంది, వీళ్ళు అక్కడికి రావడానికి కూడా భయపడుతున్నారు. నేను మీడియా ముందే మాట్లాడతాను, నేను తప్పుంటే నా ప్రాణం తీసేసుకుంటాను, ఒప్పుంటే కరెక్ట్గా మాట్లాడతాను, ఎవరికి భయపడే సమస్యలు. వీళ్ళందరినీ రమ్మంటే అరకపూడి గాంధీ దగ్గరికి వీళ్ళు రాలేదు. మేము రామ్ మేడం, అక్కడికి వస్తే ఆయన ఇబ్బందిగా మాట్లాడతారు, మేము రామని నేను పోతుంటే కూడా ఎవరు రాలేదు. అందరూ వస్తామని చెప్పారు. అంటే ఆయన దగ్గరికి రావడానికి కూడా, అంటే ఎమ్మెల్యేగా ఓట్లు వేయించుకున్నప్పుడు ఆయన వీళ్ళ దగ్గరకు రావచ్చు, ఓట్లు వేసినాక ఆయనకి ఈయన భయపడాలా? వీళ్ళందరూ కూడా ఓట్లు వేసినందుకే వీళ్ళు ఇంత క్షమాపణ కోరాలా ఇంతగా? మేము రాము మేడం, ఆయన వస్తే ఏదో మాట్లాడతాడు, మేము రామనంటే ఒక్కదాన్నే వెళ్ళి అడిగితే
సార్ నేను ముందే కాల్ చేసి మాట్లాడి వెళ్ళాను. సార్ నేను ఇట్లా ఒక స్టేట్ మహిళా ప్రెసిడెంట్ వడ్డెర సంఘానికి అఖిల భారత సంఘానికి నేను ఇట్లా పని మీద మీ దగ్గరకు వస్తున్నాను, కలుస్తున్నానంటే ఈ విషయం ఆయనకి ఏం తెలియదు కాబట్టి సరే రామ్మా అని చెప్పి పిలిపించారు. వెళ్ళాను. వెళ్తే ఏంటమ్మా వచ్చారనంటే నేను ఒకటే చెప్పాను, సార్ ఇట్లా గౌలిదొడ్డి ప్రజల గురించి నేను వచ్చాను సార్, ఇట్లా అన్యాయం జరుగుతుంది కదా, గుడిసెలన్నీ బల్లగొట్టారు, రోడ్ల మీద వాళ్ళు ఉన్నారు, టెంట్ వేయించి సీఎం రావాలి, మాకు న్యాయం జరగాలని చెప్పేసి నేనే ధర్నా కూర్చోబెట్టాను, ఇదంతా జరుగుతుంది సార్. మీరు అక్కడ ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఓట్లు తీసుకొని ఎమ్మెల్యే అయ్యారు కదా సార్, ఇక్కడ ఇంత జరుగుతుంది, మీరు ఏ రోజు ఎప్పుడు రాలేదు, ఏమి సార్ అని అంటే నీకు మొత్తం తెలుసా సార్? నాకు మొత్తం తెలుసు సార్. ఇప్పుడు దాదాపు 15 రోజుల నుంచి వీళ్ళు తిన్న దగ్గర తింటున్నాను, వీళ్ళు కూర్చున్న దగ్గర కూర్చుంటున్నాను, వీళ్ళతోనే ఉంటున్నాను, మార్నింగ్ 8కి వెళ్తే రాత్రి వరకు అక్కడే ఉంటున్నాను సార్, నాకు అన్నీ తెలుసు సార్. అక్కడ ఏం జరిగిందంటే నీకు తెలిస్తే ఇంత దూరం రావు అన్నాడు. సార్ నాకు తెలియదు సార్, మీరు చెప్పండి నేను వింటాను అంటే నేను ఆ సన్నాసులకు ముందే చెప్పా, నేను ముందే చెప్పా, 5 వాళ్ళకి ముందే చెప్పా నేను, అరే అది గవర్నమెంట్ది కాదురా, ప్రైవేట్ది, మీరు పక్కకు పోండిరా అని చెప్పేసి వాళ్ళకి 55 ఫ్లాట్లు నేను ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాను. చెప్పండి అమ్మా, మీకు 55 ఫ్లాట్లు ఇప్పించాడా గాంధీ గారు? ఎమ్మెల్యే గారు 55 ఫ్లాట్లు మీకు ఇప్పించారని నాకు చెప్పారు. మీకు ఇప్పించారా? చూడండి, ఒక ఎమ్మెల్యే ఉండి కూడా 55 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇప్పించారని నాకు అబద్ధం ఎందుకు చెప్పినట్టు సార్? అబద్ధం. మీరు 55 ఫ్లాట్లు మీకు ఇప్పించిన ఉంటే కనుక ఇంత అది జరగకపోవు సార్. కానీ అక్కడ అంత జరుగుతుంది. మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తే కూడా అక్కడ ప్లేస్ ఖాళీ చేసి అక్కడ పోతారు కదా. మేము కూడా అదే అడిగాం సార్. మేము కూడా సీఎం ద్వారా వెళ్ళడానికి కూడా కొంతమంది పెద్దల్ని కలిసినప్పుడు అక్కడ ఉన్న ల్యాండే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా అలర్ట్ చేసి ఇవ్వండి, మేము అక్కడికి పంపిస్తాం, మేము మాట్లాడతాం వీళ్ళతో కూడా. నేను కూడా ఆ విషయం కూడా నేను మాట్లాడాను. అయితే ఆ మాట ఏమన్నారు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చామనంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చాం కదా, మేము కలెక్టర్ దగ్గరకు పోయి అద్దె ఇచ్చాను, వీళ్ళకి నీళ్ళు వేయించాను, వీళ్ళకి బోర్ వేయించాను, నేను ఎలక్షన్ అప్పుడు నా ఓన్ మనీ ఖర్చు పెట్టు. సార్ మీరు వాళ్ళ కోసం మంచిగా చేశారు కదా, మీరు అదే మంచి వాళ్ళ ముందరకు వచ్చి చెప్పండి, మీరు ఎందుకు రావట్లేదు? నేను కూడా చెప్తున్నాను ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉంది, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసానంటే ఆ స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆయన నిలబడితే మేము వస్తామమ్మా అని అంటున్నారు, మీరు రావచ్చు కదా సార్ అని అడిగితే లేదమ్మా నేను రోజు తెలుసుకుంటున్నాను అక్కడ ఏం జరిగేది, రంగయ్య గారిని అడుగు, రంగయ్య గారు చెప్తారని చెప్పేసారు. ఈయననే రంగయ్య గారు. అయితే నేను అప్పుడు అన్నాను, రంగయ్య గారికి 70 ఏళ్ళు ఉన్నాయి, ఆయన జైలుకి వెళ్ళి 4 రోజులు అయింది, ఆయనని ఆయన అల్లుడిని ఇద్దరిని జైలుకి పంపించారు, 4 రోజులు అయింది ఆయన జైలుకి వెళ్ళి, మీరు రోజు రంగయ్యతో మాట్లాడుతున్నారు కదా, మరి ఆయన జైలుకి వెళ్ళే విషయం మీకు ఎట్లా తెలియలేదు అంటే లేదమ్మా నేను అందరికీ మంచిగా చేశాను చెడ్డ చేశాను అంటే సార్ మీరు మంచిగా చేశారు, ఇప్పుడు కూడా వచ్చి మంచిగా చేయమని అడుగుతున్నాం, మేము చెడ్డ చేయమని అడగట్లే. ఇంతమంది బతుకులకి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, వీళ్ళకి మంచి చేయమని అడుగుతున్నాను నేను అని అంటే లేదమ్మా నేను చేస్తాను అది అని చెప్పేసి పక్కన వాళ్ళు ఉండి అమ్మ పెద్ద ఆయన అట్లా అరవద్దు చేయొద్దు అని అంటే ఏం అరవాలి? ఆయన అరిచేటట్టు ఆయన చేసుకున్నాడు. నేను పేదల మధ్యలో వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయో చూసి వాళ్ళు ఇలా ఉన్నారని చెప్పడానికి వచ్చాను, నేను ఆయన అరవట్లేదు. ఆ బాధతో వీళ్ళు పడే కష్టాలని చూసి ఆ బాధతో నేను మాట్లాడుతున్నాను, నేను ఆయన మీద ఏం అరవట్లేదు. అంటే ఆయన నేను మాట్లాడుతున్నాం కానీ వెళ్ళిపోతే పక్కన వాళ్ళందరూ ఉండి అమ్మ ఇంతవరకు ఏం జరిగిందో తెలియదు కదా, ఇప్పుడు జరుగుతుంది కదా, ఈ జరిగేది ఏదైతే ఉందో మేము వివరిస్తాము, గాంధీ గారు అక్కడికి వస్తారన్నారు. నేను వెళ్ళొచ్చి కూడా దాదాపు ఇప్పుడు నెల 15 రోజులు అయింది, ఇప్పటి వరకు రాలేదు. మరి వీళ్ళందరూ ఓట్లు గాంధీ గారికే కదా వేశారు, వీళ్ళందరితో కూడా చెప్పండి అమ్మా. ఇప్పుడు మీకు గతంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఓట్ల కోసము మీకు జాగ పట్టాలు ఇస్తాము అని చెప్పారు, ఇప్పుడేమో మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మేము పట్టించుకుంటలేరు, దీని పట్ల ఏమంటారు? దీని పట్ల అంటే మాకు ఎప్పటికైనా న్యాయం కావాలని మేము అడుగుతున్నాం సార్. రేవంత్ రెడ్డి సార్ ఆ రోజు వచ్చారు, డిసెంబర్ 25 తారీఖు నాడు 2021లో వచ్చారు. అక్కడికి వచ్చి నేను సీఎం అయితే గనక మీకు ఇక్కడే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని ఆ రోజు మాట ఇచ్చారు సీఎం గారు. ఆ వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఇప్పటికైనా సరే, ఇప్పటికైనా ఇన్ని సార్లుగా మేము టీవీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం, మాకు ఎంత ఇష్యూ జరిగింది, మమ్మల్ని అన్యాయంగా వచ్చి కొట్టారు. ఇప్పటికైనా మేము అడిగేది ఒకటే, సీఎం గారి దృష్టికి ఇది వెళ్ళి మాకు న్యాయం జరగమని అడుగుతున్నాం. ఎందుకంటే మేము కబ్జాదారులుగా ఉన్నట్లయితే ఇన్ని సంవత్సరాలు అక్కడ ఎందుకుంటాం చెప్పండి? వానలో పులుగులు పాములు ఇటువంటి భయంకరమైన సంఘటనలు ఉన్నప్పుడు కూడా మేము ఎందుకు అక్కడ ఉండవలసి వచ్చింది? మాకు కబ్జాదారులుగా మేము ఉండలేము అక్కడ ఎందుకంటే ఇండ్ల పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఒకవేళ ఒక మనిషి మేము కనుక కిరాయిన్లలో ఉన్నట్లయితే ఒక మనిషి చనిపోయినా తీసుకెళ్ళి ఎక్కడ పాతి పెట్టుకోవాలని కూడా తెలియని స్థితిలో అక్కడ మాకు బొందలగడ్డ ఉంది, చర్చ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడ మాకు కావాల్సిన న్యాయం ఏమంటే ఇన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నాం మేము,
40 సంవత్సరాలు అక్కడ ఉంటున్నాం కాబట్టి మేము అడిగేది ఒకటే, మాకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలని లేదు, చిన్న గుడిసె వేసుకోవడానికైనా సరే. ఇప్పుడున్న గుడిసెల్లో భయంకరమైన వర్షాలు చూస్తున్నారు. 2 రోజుల నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి మొత్తం ప్రతి ఇంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ గుడిసెల గోడలు నిర్మాణం కానీ గట్టిగా లేదు కాబట్టి లోపలికి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నీళ్ళు వచ్చిన పరిస్థితుల్లో పిల్లలు తీసుకొని కూర్చున్న పరిస్థితుల్లో ఒక చెక్క వేసుకొని రాళ్ళు పెట్టుకొని చెక్క పెట్టుకొని దాని మీద చిన్నపిల్లలు తీసుకొని బాలింతలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. ఇదన్నీ సీఎం దృష్టికి వెళ్ళి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం. మాకు కబ్జాదారులు అయితే కాదు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎవరు మాకు న్యాయం చేస్తారని మేము అడుగుతున్నాం. ఓట్ల ఎలక్షన్ సమయం వస్తున్నారు, ఒకవేళ అధికారులు వచ్చి మా దగ్గర చెప్పకున్నట్లయితే మేము ఎందుకు ఉండవలసి వస్తుంది? అక్కడ అధికారులు వస్తున్నారు, గాంధీ గారు కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళు వచ్చి ఏమంటున్నారంటే మాకు ఓట్లు వేసినట్లయితే మీకు ఇక్కడే స్థలం ఇస్తానని చెప్పారు, మాకు ఆశ పెట్టించారు, ఇక్కడే స్థలం ఇస్తామని చెప్పారు. ఇస్తామని చెప్పిన వ్యక్తులు ఈరోజు ఒక్కరైనా మాకు అక్కడికి రావట్లేదు. ముఖ్యంగా సీఎం గారు అయితే రావాలి, మాకైతే న్యాయం జరగాలి సార్, ఇది ఒకటే మేము కోరుకుంటున్నాం. చెప్పండి మీరు. మాకు మా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కులగొట్టినప్పుడు 2021లో కులగొట్టినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండు. అప్పుడు వచ్చి మీకు అమ్మ మీకు ఇక్కడనే పట్టాలు ఇప్పిస్తాను, మీరు ఇక్కడనే ఉండాలి, ఇక్కడ నుంచి ఏడికి వెళ్ళొద్దు, నేను వచ్చినా అనుకో, నేను గెలిచినా అనుకో మీకు పట్టాలు ఇస్తా అని సీఎం గారు మాకు హామీ ఇచ్చిపోయిండు. ఆ హామీ ప్రకారం మేము సీఎం దానికి మేము చూస్తున్నాము. మేము రోజు ధర్నా చేస్తున్నాం. రోజు ఈ వర్షాకాలంలో మాకు ఇల్లు అంతా కులగొట్టేసిండ్రు. మేము ఏడ బతకాలి, మేము ఏడ ఉండాలి, మేము కూలి చేసి బతుకొట్టోళ్ళం, మేము ఎక్కడ ఉండాలి? మాకు పేద ప్రజలకు మాకు చూడదు లేదా? సీఎం సార్ హామీ ఇచ్చిండు కదా, మాకు హామీ ప్రకారం మాకు వస్తుందని మేము ఆశిస్తున్నాము. మేము చాలా ఈ అర్కపుద్ది గాంధీ ఓట్ల గురించి వచ్చిండు. ఈ రేవంత్ రెడ్డి మన గంగాధర్ రెడ్డి సార్ వచ్చిండు మా దగ్గరికి వచ్చి మీకు ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం కూలగొట్టినప్పుడు వచ్చి మాకు అన్ని ఫుడ్లు వేసిండు, మంచిగా చూసిండు. మాకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు గిట్టంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాకు గుడిసెల మీద కాగడాలు ఇచ్చిండు, మాకు ఫుడ్లు ఇచ్చిండు. మాకు ఏమో అట్లా వర్షాకాలంలో తడిగా ఉండొద్దు ఇళ్ళకు పాపం అని చలికాలంలో మాకు మీరున్న రేటు పెరగడం వల్ల వాళ్ళకి కన్నుపడ్డది. అంత వాళ్ళ ఉద్యోగం ఉంది సార్. మేము పేదలు, మేము కూలి చేసి బతుకోటోళ్ళం, మేము ఏడు ఉండాలి, మాకేం ఏంటంటే అంత గూడు కావాలని ఆశిస్తున్నాం. మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే కూడా పోవడానికి రెడీ ఉన్నారు కదా. డబుల్ బెడ్రూమ్ గిట్టంగా ఇస్తే పోవడం అని అన్నాం, కానీ ఇప్పుడు అయితే మాకు అన్నే మాకు కూలి చేసి బతుకుతున్నాం సార్. మేము మేము ఎక్కడో ఉపాధి గురించి ఎక్కడో వెళ్ళాలంటే మాతోటి కాదు, మేము ఎక్కడో బతకాలంటే మాకు ఈడనే వస్తుంది, మాది బతికేది మాకు ఇక్కడనే ఉన్నది. మేము ఎక్కడ వెళ్ళాలంటే మేము పోము. మేము రేవంత్ రెడ్డి సార్ రావాలి, అప్పుడు హామీ ఇచ్చిండు, మీకు ఇస్తామమ్మా, మీకు ఇక్కడనే పట్టాలు ఇప్పిస్తామని అన్నాడు. సార్ రావాలి. ఇప్పుడు సార్ దృష్టిలో మేము కనిపిస్తలేమా? మేము ఇంత ఈ వర్షాకాలంలో అంతా ఏడ్చి మా పిల్లలు జిల్లలు మేము కూల్ లేదు, నాలు లేదు, ఉపాసి పండుకుంటున్నాం, మేము తిండి లేదు, ఏం లేదు. ఇప్పటికైనా సార్కి దయ రావాలి మా మీద పేద ప్రజల గురించి మాకు కావాలి, మాకేం అన్యాయం వద్దు, మాకు గుడి ఇవ్వాలి. వాళ్ళకు పెద్ద పెద్ద ఇల్లు ఉన్నది, అంతస్తులు ఉన్నది, వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ ఉన్నంత చోటే మేము అడుగుతున్నాము, మాకు ఎక్కువ అడుగుతలేము. వాళ్ళ బాత్రూమ్ ఉన్నంతే 60 గజాలే మాకు కావాల్సింది. మాకు ఎక్కడ మేము పోయేది, ఎక్కడ బతకాలంటే మాకు ఎక్కడ లేదు, మేము ఎక్కడికి వెళ్ళాలంటే మాకు లేదు. మా పిల్లలు ఉన్నారు, మేము ఇక్కడ ఈ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం కదా, మాకు ఇక్కడనే అలవాటైంది, మాకు ఇక్కడనే ఉండాలి, మాకు ఇక్కడనే కావాలని రేవంత్ రెడ్డి సార్కి ఎంత ఇది చేస్తున్నాము. ఇక్కడ గంగాధర్ రెడ్డి సార్ ఇక్కడో అది భూమి మీద కన్ను వేసుకొని మాకు రౌడీలు గుండాలు వాళ్ళకందరికి పంపించి మాకు చాలా దౌర్జన్యంగా కొట్టిర్రు. వాళ్ళే వచ్చి కొట్టి వాళ్ళే ఇది చేసిండ్రు. సిఐ వచ్చిర్రు, పోలీసులు వచ్చిర్రు. మేము మా మీదనే ఉల్టా వాళ్ళు కొట్టిర్రు, మీరే కొట్టిర్రని మా మీద ఉల్టా కేసు వేసిర్రు. వాళ్ళ మీద ఏం లేదు, వాళ్ళ మీద ఇది చేసి మాకు 40 మంది వాళ్ళ పేర్లు సార్ నంబర్ సార్ వేసి మా మీదనే ఉల్టా కేసు వేసిండ్రు. మేము రేవంత్ రెడ్డి సార్ మీద మేము గెలిచిండు సార్ రావాలని మేము మస్తు కోరినాం, సార్కు ఓటేసినాము. సార్ సీఎం సార్ రావాలని మేము ఆశిస్తున్నాము. మాకు 60 గజాలే మా గూడు కావాలని ఆశిస్తున్నాము. రేవంత్ రెడ్డి సార్ దయచేసి చెప్తున్నాం సార్, మాకు చూడాలి సార్, ఒక కన్నుతోటి మాకు చూసి అంతే 60 గజాలే కావాలని ఆశిస్తున్నాం సార్. నా పేరు జంగయ్య, రంగారెడ్డి జిల్లా మత్స్య కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. గత 5-6 ఏళ్ల నుంచి మేము గతంలో ఈ గౌలుతోటి భూమిని కబ్జా చేయాలని చెప్పి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కూలగొట్టింది. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఈ భూమిని కూలగొట్టింది. కూలగొట్టినప్పుడు మేము అప్పటికి దాని మీద
సి రామచంద్రరావు అని ఒక ఆంధ్ర అడ్వకేటు రాజు 15 ఎకరాలకు స్టే తెచ్చిండు. మా అక్కడ ఉన్న లోకల్ కార్పొరేటరు వీళ్ళందరికీ నేనేదో మంచి చేస్తున్నా, సాయం చేస్తున్నా అని చెప్పి అన్నం పెడుతున్నా అని చెప్పి 4 రోజులు అన్నం పెట్టిండు. అన్నం పెట్టిన ఎంత అయితే అన్నం తిని మా గురువు మా సారు అని ఓట్లేసారు. అన్నం పెట్టి సున్నం పెట్టిండు. ఇది సున్నం చేసి లాస్ట్ మొన్న వచ్చి ఇంతో అంత ఏదో నెత్తిలో చెప్పెట్టాలని ప్లాన్ చేసిండు. మేము మత్స్య కార్మిక సంఘంగా సిపిఎం పార్టీగా గౌరవంగా ముందుగా మీకు చెప్పేది ఏంటంటే ఆడికి ఒక్క ఛానల్ యూట్యూబ్ ఛానల్ కూడా రాలేదు. గౌలిరెడ్డికి రాకపోతే తెలుగు వెలుగు రవి గారు మీ ఛానల్ వచ్చి దీన్ని నేషనల్ తీన్మార్ మల్లన్న గారు వచ్చి మీ ఛానల్ వచ్చి దీన్ని యూట్యూబ్ ఛానల్లో హల్చల్ చేయడం వల్ల సిపిఎం పార్టీ జాన్ వెస్లీ గారు వచ్చారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఛానల్లో వచ్చింది. ముందుగా మీకు నమస్కారం చెప్తున్నా రవి గారికి, మీ ఛానల్ గారికి. అదేవిధంగా ఈరోజు మా మీద ఆధిపత్యం బసవ తారక నగర్ కాలనీ వాసుల మీద ఆధిపత్యం సాధిస్తున్నారు, కుల విచక్షణ సాధిస్తున్నారు. మేమంతా బీసీలం, ఎస్సీలం, ఎస్టీలం ఉన్నాం. మేమేమి ఆర్థికంగా లేము. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సామాన్యునికి కూడు గూడు నీరు కావాలని ఉంది. మానవ హక్కుల కమిషనర్ చంద్రయ్య సారు స్పష్టంగా గవర్నమెంట్కు వాటర్ డిపార్ట్మెంట్కు కరెంటుకి ఇచ్చినా ఈరోజు కరెంటు ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా మానవ హక్కుల కమిషనర్ ఇచ్చిన కరెంటుని ఇంతవరకు వెళ్ళలేదు. తాత్కాలికంగా అందరికీ గవర్నమెంట్ వచ్చి ఫ్రీ కరెంట్ ఇస్తే వీళ్ళు 10 రూపాయలకు ఒక యూనిట్ కడుతురు. నీళ్ళు ఒక్క నల్ల ఇచ్చారు. ఒక్క నల్ల ఎక్కడండి? ఒకరొకరు ఇంట్లో 10 నల్లలు ఉంటాయి, ఇంత పెద్ద పైపులు ఉంటాయి. అలాంటి ఒక్క నల్ల మీద ఇవాళ 150-200 కుటుంబాలు జీవిస్తున్నాయంటే హీనమైన పరిస్థితి ఉందో. ఇందులో మా ఎస్సీలు అయితే మరీ దారుణమైన పరిస్థితి. రోజువారీ కూలీ చేసుకోవడానికి ఆటో, 3 పిల్లలు ఆటో ఉంది. పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉంది. 60 ఏళ్ళు అయిపోయింది మా శివయ్య గారికి. ఈరోజు ఒక 100 గజాల ఇల్లు లేదు. ఇల్లు కావాలి, కనీసం ఇల్లు, పండుకోవడానికి ఇల్లు. మానవ హక్కుల కమిషన్ ఇచ్చినా కానీ ఈరోజు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. గౌరవనీయులైన సీఎం గారు కూడా కాలనీకి వచ్చారు, కాలనీ చూశారు, నీకు న్యాయం చేస్తా అన్నారు. ఆయనకు అన్నీ తెలుసు, న్యాయం చేస్తానని చెప్పారు. ఈరోజు కూతబెట్టు దూరంలో ఉంది, ఆయనకున్న ప్రాపర్టీల పక్కనే ఉంది. అయినా కానీ దీన్ని పట్టించుకోవడం లేదంటే ఇందులో బడా బడా బాపులు. ఇప్పుడు కూడా కొంతమంది వీళ్ళని కులం పేరు మీద మా వాళ్ళని కొంతమంది ఎస్సీ పేరు మీద, కొంత బీసీ పేరు మీద, కొంత ఎస్సీ పేరు మీద విభజించి వీళ్ళందరినీ కూడా రేపు పొద్దుగాల కూడా బడాబాబులకు అమ్మేయాలని కొంతమంది ప్లాన్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం కొంతమంది మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆలోచన వీళ్ళందరికీ పట్టాలు ఇప్పించే వరకు మేము వదిలిపెట్టలేదు. మాకు మా మంచి మిత్రుడు భరత్ గారు ఉన్నారు. భరత్ గారు అన్న అంటే నేను ఉన్నా అని చెప్పి ప్రతి నిమిషం మా కోసము, మా బస్తీ వాసుల కోసము అవసరం అంటే కావలసిన నిధులు, కావలసిన భోజనం కూడా పెట్టాడు. మాకు ఏదైనా భరత్ గారు ఒక అడ్వకేట్ని ఉపయోగపడి కృష్ణ అడ్వకేటు చాలా సంతోషంగా ఉంది. అడ్వకేట్ గారు కూడా చాలా మాకు సపోర్ట్గా ఉన్నారు. మీకు కూడా మీ ఛానల్ కూడా మీకు రగ్గారికి చెప్తున్నా, మాకు అత్యంత సన్నిహితంగా మీరు తెలియకున్నా అయ్యో బస్తీవాసులు అని చెప్పి మమ్మల్ని కూడా ముందుకు చూపి ప్రజలకు తెలియపరిచి గవర్నమెంట్ కూడా తెలియపరిచినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కేసులు పెట్టిరా? నా మీద కేసు అయితే పెట్టలేదు, కాకపోతే పెట్టిరు 46 మంది మీద పెట్టిర్రు. 46 మంది పెట్టిరు. మా వకీల్ సాబ్ మళ్ళీ వాళ్ళకి అది కూడా తీసుకొచ్చిండు, బెయిల్ కూడా తీసుకొచ్చిండు. మేము అయితే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. తొలివేలుగా రఘన్న కూడా వచ్చిండు మా దగ్గరికి, వచ్చిన ఆయన కూడా కొద్దిగా కవర్ చేసిండు. ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మేమైతే ఇప్పటికైతే బాగానే ఉన్నాం. మాకు పట్టాలు ఇచ్చేంత వరకు అయితే మేము మంచి కథలు. మరి పట్టాలు ఇస్తా అని చెప్పి అదే పట్టాలు రేవంత్ రెడ్డి చెప్పిండు. అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి వచ్చి చెప్పిండు. ఇప్పుడు ఆయనే సీఎం ఉన్నాడు కాబట్టి ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మాకు పట్టాలు ఇచ్చిన నమ్మకంతో మేము ఆడ ఉన్నాం. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు పట్టాలు ఇచ్చేంత వరకు మేము అక్కడనే ఉంటాం. మాకు స్థిర నివాసం అక్కడనే కల్పించాలని కోరుకుంటున్నాం. రైట్, ఇక్కడ చూస్తున్నాం కదా వీళ్ళు వానలో కూడా ఇలా వీళ్ళు ఒక 2 నెలల నుంచి తిరుగుతూ ఉన్నారు. ఇంకొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కేసు మెయిన్గా ఈయనను జైల్లోకి పంపిరు, కేసు పెట్టి. సో మాట్లాడదాం. ఎన్ని రోజులు జైల్లో పెట్టిరు నేను? సార్ నాకు అక్కడ అసలు నా మీద కేసు అని లేదు సార్. అది లేదు, ఖాళీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేశారు లేక ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తేనే ఎప్పటి బుక్ చేయాలి. అక్కడ తప్పు లేకుండా ఈ నొక్కుని తీసుకోపోతే ఈ పబ్లిక్ అంతా ఇక్కడ ఉండరని చెప్పి వారు క్రియేట్ చేసి ఏదైనా ఆధారం లేకుండా సిఏ గారు వచ్చి రంగయ్యని తీసుకురండి ఖాళీ వచ్చిపోయింది అని చెప్పారు.
నేను నమ్మకం మీద అక్కడ వెళ్ళాను నేను అంతే. అప్పటికప్పుడే బుక్ చేసేసారు వాళ్ళు. నేను అడిగాను, సార్ నా కేసు ఎందుకు బుక్ చేశారు మీరు, నేను ఏం తప్పు చేశాను, నా వయసు 64 సంవత్సరాలు, నాకు నేను కొట్లాడానా లేకపోతే ఏమన్నా కొట్టానా, నేనేమో తప్పు చేశాను అడిగా. వాళ్ళు ఆ సమస్య ఏం జవాబు చెప్తలేరు. వాళ్ళు నన్ను తీసుకుని 10 రోజులు పెట్టారు అక్కడ. లాయర్ గారు కొన్ని అట్లా చేసి నేను 10 రోజులకు బయటకు వచ్చాను. ఇవంతా అది మనం సంగారెడ్డి సార్, అది సంగారెడ్డి లేకుండా అది కేసు అనేది తప్పు లేకుండా ఏదైనా తప్పు చేసినా కదా వీళ్ళంతా పోలీసులు అంతా కుమ్మక్కై వీళ్ళంతా ఎల్లగొట్టాలి, వీళ్ళు మొత్తాన్ని ఎల్లగొట్టాలా అని చెప్పి వీళ్ళంతా చేసి మాతో అంత ఆగం చేసి మొత్తం మాది గ్రూపులు ఏంటంటే సార్, ఒక మనిషి ఏదో ఒక రోజు చనిపోతాడు, వానికి ఏం చేస్తాం, చనిపోయాని వాడిని పాతన్న పెడతాము, లేకపోతే ఏం చేస్తామని కాలు పెడతాం రూల్ ప్రకారం. మేము దాదాపు 150 మంది దాకా ఉన్నారు అక్కడ, సమాధులు ఉన్నాయి. దీనికి కురిపించి దీనికని ఇంకేం కావాలి సార్? దాన్ని పక్కనైతే పడదాన్ని 40 సంవత్సరాలు ఉన్నాను, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పక్కన పెట్టేద్దాం. సాక్ష్యం ఏంది సార్? అది మశానవాడ. అది మశానవాడ అంటే 150 మంది ఉన్నారు అక్కడ. గోరీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గోరీలు అయితే మామూలుగా అయితే అది బూడిపోతుంది వానకెట్టి వస్తే. గోరీలు సమాధులు ఉన్నాయిగా, ఇంకా దీనికన్నా గవర్నమెంట్కి ఏం కురుపు కావాలి? అంతనే లేదా? వీళ్ళు ఏం చేసిన ఆనాడు కూడా వాళ్ళు ఎవరు మాకు టచ్ వాళ్ళే రాలే కూడా. వాళ్ళు ఏ నాయకుడు వచ్చి బెదిరేలే, ఏ గవర్నమెంట్ బెదిరేలే. ఇప్పుడు అది డెవలప్ అయ్యే కాబట్టి 2021 నుండి వాళ్ళు దాడి చేస్తున్నారు మా మీద. ఇది ఘోరమైన స్థితి. కానీ మేము అన్ని ఆధారాలు కలిగి ఉన్నాం. మేము గ్యాస్ కాడికి వెళ్ళి, బ్యాంక్ బుక్కుల కాడికి వెళ్ళి, ఓటర్ అక్కడ దాదాపు మా 600 చిల్లర ఉన్నాయి ఓట్లు. గవర్నమెంట్ అనుకుంటే చిన్న పని, ఒక సంతకం పెడితే అయిపోతుంది. కానీ మేము కూడా ఏమనంటే ఆనాడులో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నాం. మేము అడిగాం గాంధీ గారిని, సార్ మేము దాదాపు 150-200 మందికి ఉన్నాం కదా సార్, నాకు 3 కొడుకులు ఉన్నారు సార్, నా 3 కొడుకులు లేకున్నా సరే నాకు ఒక్కనికి ఇచ్చే మేము 3 సరిపెట్టుకున్నామన్నా. రేషన్ కార్డు ఎవరుకుంటే వాళ్ళకి ఇవ్వండి. రేషన్ కార్డు పక్కనే లేదా? గ్రూప్ బ్యాంక్ రేషన్ కార్డు పక్క, రేషన్ కార్డు లేనివాడు ఊర్లో లేనట్లే. ఆధార్ కార్డు ఏం సార్ ఇవ్వడం సూచించుకోవద్దు, దాన్ని పెద్ద సుతారం కాదు, అవునా కదా? రేషన్ కార్డు అంటే పక్క. అది ఎప్పుడు సంధి ఉంది? 83 సంధి రేషన్ కార్డు మాకు ఉన్నాయి. ఎన్టీ రామారావు ఎప్పుడు వచ్చాడు? 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినప్పుడు దానికి ఉన్నాయి లేవే పాత రికార్డులు అవి. అప్పుడు సంధి. ఇప్పుడు నాకు అప్పుడు మ్యారేజ్ కాలేదు. నాకు 84లో నాకు మ్యారేజ్ అయింది. ఇప్పుడు నాకు 3 కొడుకులు, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు అయినారు, వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు పెరుగుతారు పెరగరా? మేము ఆ రోజు 40 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, ఇంతమంది అంటే పిల్లలు పెరుగుతారు. హైదరాబాద్ ఇట్లే ఉందా? 82-83 ఇట్లా ఉంది. మీరు పుట్టారు అప్పుడు, మీరు లేదు కదా. ఇప్పుడు ఎంత డెవలప్ అయింది హైదరాబాద్? ఈ హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఎట్లా డెవలప్ అయింది? మనుషులు పెరుగుతారు, హైదరాబాద్ డెవలప్ అయింది, అవునా కదా? అక్కడ కూడా ఆ రోజు 60 మంది 50 మంది కుటుంబాలు ఉంటే ఈరోజు 200 మంది కుటుంబాలు ఉన్నారు అక్కడ. అన్ని క్యాస్ట్లు ఉన్నాయి అక్కడ. వేరే క్యాస్ట్, మా క్యాస్ట్, అన్ని క్యాస్ట్లు బతుకుతున్నాం. అందరూ కూడా ఐక్యతగా బతుకుతున్నాం. ఇలా రోజుల్లో మాతో అన్యాయం చేసి మాతో రాత్రి బెదిరించి పంపించే మార్గం జరిగి ఇప్పటికైనా మాకు రవీందర్ రెడ్డి గారు అక్కడికి వచ్చి మాకు బాగా బలపరిచారు. ఆయన మాకు మాకు ధైర్యం ఇచ్చారు, కొన్ని చీరలు ఇచ్చారు, బిందెలు ఇచ్చారు. ఆయన మాట్లాడిన రికార్డులు ఉన్నాయి మా దగ్గర, అన్ని ఇచ్చారు మాకు, అన్ని కూడిచ్చారు. ఎందుకంటే మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, ఆయన పోలీసులు తోలుతుండే కదా. మేము నమ్మాము ఆయన రవీందర్ రెడ్డిని నమ్మాము మేము. ఎందుకంటే ఆయన పేదల మనిషి కదా, పేదల న్యాయం చేసిన నమ్మాము మేము. ఆ దైత్యమన్ను మంచిగా మాకు పీసి ఇచ్చాడు, మాట్లాడారు, దగ్గర నిలబెట్టుకున్నాడు మంచిగా. రంగయ్య గారు మీరు భయపడొద్దండి, మన గవర్నమెంట్ వస్తుంది, మీకు కన్ఫామ్ ఇక్కడే రోడ్లు, కరెంటు, ఇండ్లు మీకు కట్టిస్తాను మాట ఇచ్చాడు సార్. ఆ రికార్డు కూడా ఉంది ఇప్పుడు కదా. ఇప్పుడు అదే గవర్నమెంట్ ఏం చేస్తుంది? మాతో ఎల్లగొట్టే ప్రయత్నం చేసి మొన్న పోయారంటే కళ్ళు పడుతుంది అంతే సార్. అది అప్పుడు కనీసము అది ఎకరా 20,000 కూడా ఉండదు అనుకుంటా ఆ జమాన్లో. 82-83లో అది 150 కోట్లు. అది పొడ్డులక నట్టి గడ్డలో ఉంది. అది ప్రతి ఒక్కరు కన్ను దాని మీద పడి మా ఇంతమందిని పిల్లలు పాప దాదాపు పిల్లలు 150 మంది అదే కదా సార్ వచ్చింది అమ్మటానికి. దాని ప్లాన్ మాతో అన్యాయం చేస్తానికి మీ మీద అక్కడ వేరే కదిలేదు లేదు. వాళ్ళు ఇంతవరకు చంపినా కూడా పర్వాలేదు, మా మీద ఎన్ని కేసులు పెట్టినా చచ్చిపోయినగా సిద్ధంగా ఉన్నాం మేము. చంపితే ఎంతమంది చంపుతారు సార్ వాళ్ళు? జాగాన మాత్రం వదిలేదు లేదు. ఎందుకు వదలమంటే మా సమాధులు ఉన్నాయి అక్కడ 150-160 మంది సమాధులు ఉన్నాయి. అది కూడా సమాధులు ఎంక్వైరీ చేయొచ్చు. మాతో ఒక న్యాయం చేసిన గవర్నమెంట్ని మేము నమ్మాం. ముఖ్యమంత్రి కూడా మాకు న్యాయం చేస్తాడని కూడా ఇంతవరకు మా అందరూ కూడా మేము నమ్ముతున్నాం సార్. ఇది నమస్తే అండి, నా పేరు కిషోర్. నేను ఎస్టీ బిడ్డను. మా నాన్న మా అమ్మ ఒక 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే కూలి పని, మా గిరిజన ప్రజలు
మళ్ళీ మా ఒడ్డెర సంఘాల వాళ్ళు ఒడ్డెలు అందరు ఎస్సీ ఎస్టీలు అందరు కల్పించి అక్కడ దాదాపు 200 కుటుంబాలు 40 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారండి. రాజ్యాంగం ప్రకారం ఒక 12 సంవత్సరాలు ఏదైతే ఈ గవర్నమెంట్లో నివసిస్తున్నారో ఒక ఎస్టీ బిడ్డకు కానీ మన ఒడ్డెలకు కానీ ఎస్సీ వాళ్ళకు కానీ అందరికీ 12 సంవత్సరాలు ఏదైతే గవర్నమెంట్ జాగాలో నివసిస్తారో ఆ జాగా ఆ బిడ్డకు చెందుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీని మీద స్పందించి మాకు త్వరలో అక్కడ పట్టాలు కానీ 60 గజాలు కానీ ఒక 80 గజాలు కానీ అక్కడ ఇవ్వాలని మేము సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇంకో విషయం ఏంటంటే స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అని మేము మంచి నాయకుడు అని అతనికి ఓటేసి ఒక 1100 ఓట్లతోనే అతను గెలవడం జరిగింది. ఈరోజు 2021లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో వాళ్ళు మాకు హెల్ప్ చేయలేరని మేము ఈసారి అతనికి గంగాధర్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తే అతను మాకు ఆ మూమెంట్లో 2021లో మూమెంట్లో మాకు హెల్ప్ చేసి అన్నం పెట్టి అన్ని చేసే వ్యక్తే ఈరోజు మాకు ఖాళీ చేసి మీరు అక్కడ నుంచి వెళ్ళారా అని మీరు లేకుంటే మీకు చంపేస్తామని బెదిరించి మాకు అక్కడ ఖాళీ చేసి అన్యాయంగా మా గుండాలను పెట్టించి ఒక హిజ్రాలను పెట్టి మాకు అక్కడ మాపై దాడి చేసి మాపై కేసు పెట్టి మా బస్తీ లీడర్ రంగయ్య గారు అతన్ని కూడా 12 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. కాబట్టి సీఎం గారు కూడా ఆ మూమెంట్లో మాకు వచ్చారు. అతను కూడా దయచేసి మాకు హామీ ఇచ్చారు. ఆ ప్రభుత్వం అయితే కేసీఆర్ అయితే ఇవ్వలేరు కానీ ఈసారి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గెలిచారు. అతను మాకు పట్టాలు ఇవ్వాలని మేము ఆయనకు ఒకటే వెతుకుతున్నామండి. కాబట్టి ఇంకోటి మా స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి మా మీద దాడి చేయించి మా గుడిసెలను ఖాళీ చేయడం జరిపించింది. ఆయననే మొత్తం వహించింది. అసలు ఇదంతా చేసేది గంగాధర్ రెడ్డే. మళ్ళా ఎమ్మెల్యే గారు మా స్థానిక ఎమ్మెల్యే గారు ఒక్క రోజు కూడా అన్ని పార్టీ లీడర్లు వస్తున్నారు కానీ అతను ఏమైంది ఈరోజు ప్రజలకు ఏమైందని ఒక్క విషయం కూడా ఆయన స్పందించడం లేదు. ఎందుకు అది ఇంత దారుణమా ఈ ప్రభుత్వం? మంచి ప్రభుత్వం ఉన్నదని మేము ఓటేసి గెలిపిస్తే ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం అండి? ప్రజలకు నీళ్లు లేక తిండి లేక పాములు చీమలు అవి ఏ ఘోరంగా అంత ఘోర పరిస్థితి జరుగుతుందండి. మాకు అసలు పట్టించుకునే నాదుడే లేదు అక్కడ. ఇటువంటి ప్రభుత్వం ఉంటే ఏం లాభం అండి? మేము ఒక సీఎంని గెలిపించి కూడా ఆయన హామీ ఇచ్చిపోయారు. కాబట్టి దయచేసి మా పేద ప్రజలను అతను మనసులో పెట్టుకొని అతను కుటుంబ సభ్యులుగా చేసుకొని మాకు అక్కడ పట్టాలు ఇవ్వాలని మేము ఒక్కడే కోరుకుంటున్నామండి. ఇదే మా రిక్వెస్ట్. రైట్, మనం చూస్తున్నాం కదా ఈ గౌల్లోటి ఆ ప్రాంతంలో జాగ రేటు పెరగడంతో ఈ పేదల భూమి మీద వీళ్ళ కబ్జాదారు కావచ్చు ప్రభుత్వం కన్నుబడ్డది. మీరు గతంలో టీపీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి మీకు అన్నీ తెలుసు కదా, మీకు ఏం జరుగుతుంది ఏమనేది తెలిసి ఇప్పుడు మీ ప్రభుత్వం భూమి కాదని ఎవరు అంటారు? ప్రభుత్వం భూమి కాకపోతే వీళ్ళు అప్పటి నుంచి ఉంటున్నారు కదా, 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇక సరిపోదు ప్రూఫ్లు. ఇక సమాధులు ఉన్నాయి, వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు మేము అక్కడ మా వాళ్ళకి సమాధులు ఉన్నాయి, అవే మాకు ప్రూఫ్లు, ఇంకా దానికి మించి ప్రూఫ్లు లేవంటాను. ప్రభుత్వము సానుభూతితో ఉండాలి ప్రజల పట్ల. వీళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటామో లేకపోతే పెద్ద పెద్ద నాకు ఇంత ఎకరాలు కావాలి అని చెప్పేసి అడుగుతలేరు కదా. వీళ్ళు ఉండడానికి జస్ట్ నీడ ఒక గుడిసేసుకోవడానికి ఒక చిన్నగా జాగిస్తే సరిపోతుంది అంటారు. కానీ మీకు అది 100 కోట్లకు పైగా ఎకరానికి పలకడంతో అది మళ్ళీ మీరు ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి అప్పయిపోయేందుకే మీరు ప్లాన్ చేస్తారు తప్ప వీళ్ళకు న్యాయం చేసి వీళ్ళకు నమ్మకంగా వీళ్ళకు కొంత నీడనిస్తే వీళ్ళు మిమ్మల్ని అక్కునే చేసుకుంటారు కదా. మీకు ఓట్లు వేసిర్రు, గెలిపించుకుర్రు, ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళపైన మీరే పోలీసులకు పంపడం అనేది ఎక్కడ న్యాయం? ఇది ఆలోచించాలి. ప్రజల పట్ల సానుభూతి ఉండాలి. మీరు ఒక్క సైన్ పెడితే, ఒక్క సంతకం, చిన్న సంతకం పెడితే వీళ్ళందరికీ వీళ్ళ జీవితాలు బాగుపడతాయి, వీళ్ళు ప్రశాంతంగా బతకగలుగుతారు. ఇప్పుడు 2-3 నెలల నుంచి వీళ్ళు తిరుగుతూనే ఉండు, ఒకటే తిరుగుడు, ఎస్టీ కమిషన్ అని ఇంకో దగ్గరకని. ఎందుకు కేసు పెట్టకుండా 10 రోజులు జైల్లో పెట్టారు? అలాంటి పరిస్థితి. వీళ్ళు ఎస్టీ లిస్ట్లో వాళ్ళు దాడి చేస్తే వాళ్ళ మీద పెట్టాలన్న కేసులు వీళ్ళ మీద పెట్టారు. అంటే గౌల్ దొడ్డిలో ఇంత దారుణంగా ఉంది. అక్కడ అడకబుడు గాంధీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన కనీసం పట్టించుకు ఈ ఇష్యూని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది కదా. సీఎం దగ్గర తీసుకుపోయి మంచి చెడు ఆయనకి చెప్పి ఇది సార్ ఇది చేస్తే ఇది అవుతుంది, కానీ అట్లీస్ట్ సరే ఆ జాగా కాకుండా కనీసం వీళ్ళకి ఏదన్నా నీడనిచ్చేందుకు. వీళ్ళు అంటా ఉన్నారు అక్కడ మాకు ఉపాధి ఉంది, అక్కడ మేము అనేక ఇళ్ళల్లో పనిచేసుడు కావచ్చు, ఇంకా చిన్న చిన్న రౌతు కొట్టుడు కావచ్చు, ఇలా పనులు చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు సడన్గా మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడితే మా జీవనం ఎలా సాగుతుంది, మేము ఎలా బతకగలుగుతాం? వీళ్ళకి ఇంకో పని తెలియదు కదా. పిల్లలు చదువుకున్న వాళ్ళ ఏ పని చేస్తే ఆ పని చేయడానికి. ఇక్కడే రేవంత్ రెడ్డి గారు దీని మీద మీరైతేనే, రేవంత్ రెడ్డి గారు దీనికి ఇన్వాల్వ్ అయ్యి దీన్ని అయితేనే ఇది సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు మీకు నమ్మకం, మీ మీద నమ్మకం పెట్టుకున్నారు. మీరు ముఖ్యమంత్రి అయితే మాకు జాగాలు వస్తాయి, మాకు పట్టాలు వస్తాయి అని చెప్పేసి మీ మీద నమ్మకం పెట్టుకోరు. కానీ ఇప్పుడు మీరు సీఎం అయిన తర్వాత మరి ఎందుకు మర్చిపోయారు? మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు సరే ఇస్తలేరా?
దీని ఏం లేదు, దీని వెనకాల ఏదో పెద్ద మాఫియా ఉంటుంది. కబ్జాలు చేసి వాళ్ళందరూ ఇప్పుడు ఎకరాలు కబ్జాలు చేసిన వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళరు. కానీ ఇలాంటి వాళ్ళ పైకి అయితే వెళ్తూ ఉంటారు. ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి పట్టాలు ఇచ్చి వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.